అమ్మా శిరీష, మీరు అంటున్నట్టు తిన్నది అరక్క లేకపోతే పని పాట లేక మేము ఆందోళన చేయట్లేదు. రైతుల తాలూకా మనోభావాలని తీసుకొని మేము ఆందోళన చేస్తున్నాం. తిన్నది అరక్క ఉన్నారంటే మీరుండొచ్చేమో, కానీ మాకు రైతులు కానీ ఎవరికి కూడా తినడానికే తిండి లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళంతా కూడా. మీరేమో చాలా ఉపాధి కల్పిస్తాం, చాలా అభివృద్ధి చెందుతుందండి. దేనికోసం అభివృద్ధి చెందుతారు? మీరు ఉన్న భూములన్నీ కూడా లాగేసుకొని ఈ రైతులందరినీ కూడా, యజమానులుగా ఉన్న రైతులందరినీ కూడా ఈరోజు మీరు ఏమీ లేని వాళ్ళని వెళ్ళగొడుతుంటే, ఊరు నుంచి వెళ్ళగొడుతుంటే వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు కూలీలుగా మారిపోతారు. మీరు కూలీలుగా మార్చడానికి అభివృద్ధి అంటున్నారా? లేకపోతే మీరు అభివృద్ధి అంటే ఏంటి మీ ఉద్దేశం? నాకు అర్థం కావట్లా. ఎయిర్పోర్ట్ వచ్చేస్తే ఎయిర్పోర్ట్ కోసం 1800 ఎకరాల భూమిని, అంటే 3000-4000 మంది సంబంధించిన భూమిని మీరు తీసేసుకొని వాళ్ళని బానిసలుగా లేకపోతే వాళ్ళని కూలీలుగా తయారు చేస్తారా? ఇదే అభివృద్ధి అంటే మీది?